రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళకి ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగిందండి. ఉమ్, అంటే వాళ్ళ అమ్మ డాక్టరే ఇచ్చింది. మన Okay. సినిమా యాక్టర్లు కూడా చూస్తుంటామండి, ఏవిఎస్ గారని, శ్రీహరి గారని, వీళ్ళందరూ లివర్ వాళ్ళు కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్నారు. ఓకే. ఎందువల్ల జరుగుతుంది అంటారంటే అంత So, అది నేను చెప్పాను స్టేజ్ అంతవరకు ఎలా వచ్చింది? సో ఇప్పుడు చెప్పినట్టు F4 ఫైబ్రోసిస్ అని చెప్పాను కదా. సో సిరోసిస్ ఒకరికి సిరోసిస్ వచ్చిందంటే ఇర్రివర్సిబుల్. సో ఇది లైఫ్ టైం. సో దాన్ని మళ్ళీ నార్మల్ ఇంకా చేయలేం లివర్. సో లివర్కి ఉన్న వన్ అండ్ ఓన్లీ ట్రీట్మెంట్ ఇస్ రిప్లేస్మెంట్. సో లైవ్ డోనర్ అండ్ డిసీజ్ డోనర్ అన్నది. సో రిలేటివ్స్ ఇచ్చి ఉంటారంటే సో వాళ్ళ లివర్ హాఫ్ తీసి వీళ్ళకి పెట్టడం వల్ల సో లివర్ మళ్ళీ నార్మల్ గ్రో అవుతుంది వీళ్ళకు. సో దానివల్ల మనం మెటబాలిజం అవన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో వీళ్ళ లివర్ కంప్లీట్గా తీసేయాలి. వీళ్ళ లివర్ కంప్లీట్గా తీసేసి వాళ్ళ లివర్ హాఫ్ ఇవ్వడం వల్ల వీళ్ళకి అవసరమైనంత లివర్ ఇట్ విల్ గ్రో. ఫుల్ లివర్ వాళ్ళకి కూడా రిమైనింగ్ లివర్ ఇట్ విల్ గ్రో టు నార్మల్ సైజ్. వాళ్ళకు కూడా నార్మల్ సైజ్ వచ్చేస్తుంది. సో లివర్ కున్న ఆటో రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది. బట్ ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే ఆల్కహాల్ వల్ల అయినా ఒబిసిటీ వల్ల వీటి వల్ల ఏంటంటే ఎంటైర్ లివర్ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యేప్పుడు సో యూనిఫామ్ డ్యామేజ్. సో యూజువల్గా F3, F4 ఫైబ్రోస్ వచ్చాక హార్డ్ అయిపోయాక సో బ్లీడింగ్ రావడము, సో కాంప్లికేషన్స్ రావడం, కోమా రావడము. సో మనకు యూజువల్గా 4 కాంప్లికేషన్స్ వస్తుంటాయి లివర్ సిరోసిస్ రాగానే. సో రక్తనాళాల్లో బ్లీడింగ్ ఎక్కువ అవడము, కడుపులో వాటర్ రావడము, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము, ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో ఉన్న ట్రీట్మెంట్ రిప్లేస్మెంట్. సో డోనర్ రిప్లేస్మెంట్. ఇప్పుడు ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళకి దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్. ఎన్నాళ్ళు వస్తుంది మేడం సార్ అది? సో విత్ ఇన్ 6 months to 1 year వచ్చేస్తుంది. 1 year లోపు వచ్చేస్తుంది. దే టేక్ గుడ్ న్యూట్రిషన్, అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేకుండా 6 months to 1 year లో వచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇంకేముండవు కదా? యూజువల్గా ఏముండదు. వీళ్ళు ఎవరైతే తీస్తున్నారో వాళ్ళు కూడా డెవలప్ అయ్యి జాగ్రత్త, అక్కడి నుంచి జాగ్రత్త కూడా వాళ్ళకి సో నార్మల్ అయిపోతుంది. బట్ ఏంటంటే వాళ్ళు మెడిసిన్స్ తీసుకోవాలి ఉంటుంది. అంటే రిజెక్షన్ రాకుండా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, కంట్రోల్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ రాకుండా కొన్ని ఇమ్యూనో సప్రెసర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో డోనార్ వేరే వాళ్ళకి తీసుకున్నప్పుడు సో బాడీ విల్ ఫైట్. ఎవడరా మా ఇంటికి రావడానికి చెప్పేసి దాన్ని ఫైట్ చేయకుండా మనం ఇమ్యూనో సప్రెసర్ తీసుకోవాల్సి ఉంటుంది. అది డాక్టర్ గారు సూపర్విజన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇమ్యూనో సప్రెషన్స్ దే నీడ్ టు యూజ్ లైఫ్ టైం ఉపయోగించుకోవాలి, లైఫ్ టైం వాడుకోవాలి మందులు అవి. డాక్టర్ గారు ఇప్పుడు మీరన్న ఈ అంటే కాన్స్టిపేషన్ వాళ్ళకి మోషన్ ఫ్రీగా అవ్వదు. మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఎటువంటి మోషన్ ఫ్రీ కావాలంటే సో మనం అదే చెప్పినట్టు ప్రతి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయినా సో ఏ మీల్స్ అయినా ఎనఫ్ ఫైబర్ ఉండేది చూసుకోవాలి. ఫైబర్ అంటే సో కీరా, క్యారెట్ అయినా సో ఎనీ ఫ్లాక్స్ సీడ్స్ ఏవైనా ఫైబర్ ఉండేది చూసుకోవాలి. అరౌండ్ 30 to 40% ఫైబర్ ఉండేది చూసుకోవాలి. అండ్ అడిక్వేట్ వాటర్. సో 4 liters అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్. హైడ్రేషన్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో మూమెంట్, ఫిజికల్ యాక్టివిటీ. సో ఫిజికల్ యాక్టివిటీ అంటే సో బేస్డ్ ఆన్ వాళ్ళ హ్యాబిట్స్ బట్టి డెఫినెట్గా 1 to 2 hours అట్లీస్ట్ 1 hour అయినా అట్లీస్ట్ వీక్లీ 5 days అయినా దట్ మ్యాటర్ ఉండాలి. సో అండ్ ఫుడ్లో కూడా ఎక్కువ ఇప్పుడు నాన్ వెజ్ అట్లాంటివి తీసుకుంటే దాంట్లో ఫైబర్ ఉండదు. సో అట్లాంటప్పుడు దే నీడ్ టు యాడ్ ఫైబర్ ఫ్రమ్ ఎబో. సో మనం వెజిటబుల్ కర్రీస్ తీసుకున్నప్పుడు, రైస్ తీసుకున్నప్పుడు ఫైబర్ ఉంటుంది. సో నాన్ వెజ్లో ఫైబర్ 0. సో యూజువల్గా ఫైబర్ ఉండదు. అట్లాంటప్పుడు సలాడ్ తీసుకోవడము, బ్యాలెన్స్ చేసి ఎక్స్ట్రా సలాడ్ తీసుకోవడము, లేకుంటే కార్న్ అట్లాంటివి తీసుకోవడం వల్ల మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మెటబాలిక్ డిసీజ్, థైరాయిడ్, షుగర్, వీటి వల్ల కూడా నర్వ్స్ డిస్ఫంక్షన్ వల్ల వినుంటారు కదా, షుగర్ వల్ల నరాలు దెబ్బలు. సో అట్లే మన గట్కు సప్లై చేసే నరాలు కూడా వీక్నెస్ ఉండడం వల్ల సో మూమెంట్ జరగదు. మూమెంట్ జరగడం వల్ల మోషన్ సరిగా రాదు. సో అది చూసుకుంటూ ఉండాలి. సో ఏమన్నా కాన్స్టిపేషన్ తో పాటు వెయిట్ లాస్ ఏమైనా అవుతున్నామా, మోషన్ లో బ్లడ్ ఏమైనా అట్లాంటివి చూసుకోవాలి. అట్లాంటివి ఉంటే సో దే షుడ్ కమ్ ఫర్ కొలనోస్కోపీ. ఒక్కొక్కసారి ట్యూమర్స్ ఉంటాయి, క్యాన్సర్స్, గడ్డలు ఉండి పెద్ద పేగులో బ్లాక్ చేస్తాయి. సో ఆ బ్లాక్ ఏమైనా ఉందో చూసుకోవాలి. సో అందరికీ కాదు, 50 years ఎబో ఉంటే కంపల్సరీ, ఆర్ నార్మల్ లెస్ దెన్ 50 years ఉన్నా కానీ వెయిట్ లాస్ ఉండి బ్లీడింగ్ ఉన్నా కానీ డెఫినెట్గా దే షుడ్ కమ్ ఫర్ కొలనోస్కోపీ. మీరు కొలనోస్కోపీ అన్నారు కదండి, అంటే ఏ ప్రాబ్లం లేకపోయినా చేయించుకోమంటారా లేకపోతే? యూఎస్ లో 50 years ఎబో ఉండి ఏ ప్రాబ్లం లేకుండా చేయించుకుంటారు, స్క్రీనింగ్ చేయించుకోవాలి. సో చేయించుకుంటే బెటర్, ఇట్ ఇస్ సేఫ్. సో బెటర్ టు డిటెక్ట్ ఎర్లీ. ఎండోస్కోపీ కూడా చేయించుకోవచ్చు మనం. ఎండోస్కోపీ అంటే వార్నింగ్ సైన్స్ చెప్పినట్టు వామిటింగ్స్, ఇట్లా వామిటింగ్స్, బ్లడ్ వామిటింగ్స్, వెయిట్ లాస్, ఆకలి తగ్గిపోవడము, సో అట్లాంటివి ఉన్నప్పుడు బెటర్ టు గో ఫర్ ఎండోస్కోపీ. రిఫ్లెక్స్, రిపీటెడ్ రిఫ్లెక్స్ రావడం. ఇప్పుడు మీ దగ్గర పేషెంట్లు వస్తుంటారు డాక్టర్ గారు, ఎక్కువగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరు ఎక్కువ మంది వస్తే అలా ఎవరు ఉంటుంది అంటే లేకపోతే ఈక్వల్గా వస్తున్నారంటారా? ఈక్వల్గా వస్తారు. అట్లా ఈక్వల్గా అంటే ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటాయి ప్రాబ్లమ్స్, లేకపోతే ఈ మగవాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అలాగే ఉంటుంది అంటారా? ఏం లేదు. సో యూజువల్ గా అందరూ ఈక్వల్ గా వస్తుంటాయి.
కొన్ని డిసీజెస్ ఉంటాయి బట్ యూజువల్ గా మోర్ ఆర్ లెస్ ఈక్వల్. అంటే ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తే మగవాళ్ళకి ప్రొస్టేట్ ఉందనుకోండి, అది మగవాళ్ళకి వస్తుంది. సో అట్లాంటివి ఉన్నాయి. హార్మోన్ డిస్టర్బెన్సెస్, యూజువల్ హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఫిమేల్స్ కి ఎక్కువ వస్తుంటాయి. సో ఆల్కహాల్ రిలేటెడ్ ఇష్యూస్ మేల్స్ కి వస్తుంటాయి, సిరోసిస్ అట్లాంటి. బట్ నౌ వీఆర్ సీయింగ్ యంగ్ ఫిమేల్స్ కూడా సో మ్యాలరీ విజిటైర్ ఆల్కహాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బికాస్ ఆఫ్ ర్యాపిడ్ అర్బనైజేషన్ అవి. సో ఆల్కహాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫిమేల్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళతో నేను మాట్లాడాను, వాళ్ళు ఏమంటారంటే ఆల్కహాల్ ఇప్పుడు ఇది లివర్ ప్రాబ్లం వచ్చింది అన్నారు, నేను ఆల్కహాల్ తీసుకున్నాను కాబట్టి లివర్ ప్రాబ్లం అన్నారు. ఆల్కహాల్ తీసుకొని వాళ్ళు కూడా వచ్చినాయి కదా, దాన్ని ఏమంటారని ప్రశ్నిస్తున్నారండి వీళ్ళు. సో అదే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి ఆల్కహాల్ లివర్ డిసీజ్ వచ్చే ప్రాబ్లం ఉంది. సో ఆల్కహాల్ లేని వాళ్ళకి మెటబాలిక్ లివర్ డిసీజ్ అంటాం. సో ఒబీస్ ఉండడం అయినా లేకుంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. వీటిలలో సేమ్ ఆల్కహాల్ తీసుకుని ఎట్లా రివర్ సిరోసిస్ అయితే సేమ్ అట్లే సిరోసిస్ గాడ్ లివర్ హార్డ్ అయ్యి డ్యామేజ్ అవుతుంది. ఆల్కహాల్ తీసుకోకపోయినా రావడానికి అవకాశం ఉంది. ఆల్కహాల్ తీసుకోకుండా వచ్చే పాసిబిలిటీ ఉంది. వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు డాక్టర్? ఇప్పుడు ఆల్కహాల్ ఉందనుకోండి మానేమని చెప్తాం, మరి ఆల్కహాల్ తీసుకొని వాళ్ళలో లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దేని టు చెక్ హెపటైటిస్ బి ఏమన్నా, హెపటైటిస్ సి అవి ఏమన్నా వైరల్ మార్కర్స్ చెక్ చేసుకోవాలి. సో చాలా మందికి తెలియకుండా ఉండడం వల్ల తెలియకుండా లివర్ డ్యామేజ్ అయిపోతుంటది. హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అందరు చెక్ చేసుకోవాలి. హెపటైటిస్ బి నెగిటివ్ ఉంటే వ్యాక్సిన్ ఉంది హెపటైటిస్ బికి, సో వ్యాక్సిన్ తీసుకోవాలి 3 doses. సో దే కెన్ ప్రివెంట్ హెపటైటిస్ బి సిరోసిస్ లైఫ్ టైం. సో ఇంకా వెయిట్ మెయింటైన్ చేసుకోవడం, చెప్పినట్టు వెయిట్ ఒబిసిటీ లేకుండా చూసుకోవడం, షుగర్ అండ్ కంట్రోల్ ఉంచుకోవడం, థైరాయిడ్ కంట్రోల్ ఉంచుకోవడం. అండ్ సో వాళ్ళు రెగ్యులర్ స్క్రీనింగ్, అల్ట్రాసౌండ్ చేసుకోవడము, ఫైబ్రో స్కాన్, సో ఎర్లీ ఫైబ్రో